కరసాములో నరేంద్రుడు ఎంతో నేర్పు గడించాడు. పలువురు మహామదీయ నిపుణుల వద్ద అతడు ఈ విద్యను అభ్యసించాడు. అప్పుడతడు కేవలం 10 ఏళ్ల వయస్కుడు. మెట్రోపాలిటన్ పాఠశాలలో జరుగుతున్న కరసాము పోటీని అతడు చూస్తున్నాడు. అది అంత ఆసక్తికరంగా లేదు. క్రమేణా ప్రేక్షకుల్లో విసుగు చోటు చేసుకోసాగింది. హఠాత్తుగా నరేంద్రుడు లేచి నిలబడ్డాడు. చేతిలో కర్ర పుచ్చుకుని గిర్రును తిప్పుతూ ఎవరైనా సరే తనతో పోటీ పడవచ్చని సవాలు చేశాడు. నరేంద్రుని సవాలు స్వీకరించి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతడు బలశాలి, పైగా బాగా తర్ఫీదు పొందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇద్దరి కర్రలు తలపడ్డాయి. అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా నరేంద్రుడు కర్రను వాయువేగంతో తిప్పసాగాడు. పోటీ పడ్డ వ్యక్తి నరేంద్రుని దాటికి నిలబడలేకపోయాడు. ఒక ఘట్టంలో నరేంద్రుని ఒకే దెబ్బకు ప్రత్యర్థి కర్ర 2 ముక్కలైంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో పాటు బహుమతిని కూడా నరేంద్రుడు గెలుచుకున్నాడు. ఈత, మల్ల యుద్ధం, ఆత్మరక్షణ, యుద్ధ విద్య, పడవ నడపడం లాంటివి కూడా నరేంద్రునికి కరతాళమాలకం.